కళ హాయ్ మేడం. చెప్పు, ఏమన్నా చెప్పు. మీరు మంచోళ్ళు. పండగకి పిలిచి మాకు బట్టలు పెడతారు, మాకు హ్యాపీగా ఉంటాం, ఎంజాయ్ చేస్తాం, బాగా కట్టుకొని తిరుగుతాం. అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతున్నావు. మీరు బాగా చూసుకుంటారు మా పనులని. మీరు చాలా మంచోళ్ళు. ఇప్పుడు ఎందుకు ఇప్పటికీ మేము మర్చిపో. అబ్బో, ఇప్పుడు ఎందుకు పిలిచాను తెలుసా నీకు? ఎందుకు పిలిచాను? మాకు ఇది రంజాన్ పండుగ కాబట్టి చీర ఇస్తున్నారు. నీకు కావాల్సింది ఎత్తుకో. ఏది కావాలదు అది పెట్టుకున్నావా? నువ్వు తీసుకున్నావా? అది ఓకే, ఇదిగో నువ్వు పట్టుమ్మా. ఇది మా కళ. ఎప్పుడు మా పిల్లల పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, అన్నిటికీ బంధువులు వచ్చినప్పుడల్లా వస్తుంది. అందుకే నాకు సౌకర్యాలు ఫ్యామిలీ పర్సన్స్ కంటే కూడాను వీళ్ళే నాకు ఫ్యామిలీ అని నేను భావిస్తాను. ఈమెతో హోటల్కి వెళ్ళి ఎన్నోసార్లు భోజనం చేసినా నేను. సౌకర్యాలతో ఎప్పుడు వెళ్ళాను, వీళ్ళే నా వాళ్ళు అని నాకు సంతోషము. ఈరోజు నాకు కళాకిస్తా అంటే నాకు హ్యాపీగా ఉంది. తీసుకోగల నచ్చిందా? నచ్చింది. ఓకే ఓకే, అందరం ఒక ఫోటో తీసుకుందాం రండి. ఓకే ఓకే అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. ఆడవాళ్ళు వాళ్ళకి పూట కోసము, కడుపు కోసము, సమయం కోసము, వాళ్ళు రోజుకి ఆహారం కోసము కష్టపడతారే కానీ బిల్డింగ్స్ కట్టడానికి, నగలు కొనడానికి, మళ్ళీ విహారయాత్రల కోసము వాళ్ళు ఆశించరు. కాబట్టి మనం తినే తిండిలో మనకు అయినంత వరకు వాళ్ళకు పెడితే అదే అందరికీ సంతృప్తి. అల్లాకు కూడా అదే ఇష్టము. నాకైతే అస్సలు ఇష్టము. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ మేడం.